మార్నింగ్ ఏ మార్నింగ్ నుంచి తీయలేదు ఫ్రెండ్స్. నేను లేవలేను, లేట్ నైట్ అయింది కాబట్టి సో పడుకున్నాను. మళ్ళీ ఇవ్వలేదు. నేను 7:30కే లేచిన, కానీ మొత్తం అన్నీ వేసుకొని రెడీ అయ్యేసరికి 11 అవుతుంది గైస్. నేను ఎప్పుడో రెడీ అయినా, ఇది రాలేరు. ఇంకా మా వాళ్ళు బ్రష్ కూడా వేయలేరు. ఈ బ్రష్ చేయలేడు, మా ప్రవీణ్ గారు బ్రష్ చేయలేడు. కానీ మా చింతలు అయితే అందరికన్నా ముందే రెడీ అయ్యింది. కృషి మా కృషి అయితే రెడీ అయింది. పొద్దున్నే స్నానం చేసిన బర్త్డే బాయ్. నేను మా కృషి మ్యాచింగ్ హ్యాపీ బర్త్డే టు మా మమ్మీ కూడా పొద్దున్నే స్నానం చేసింది. మా చెల్లెల్ని చూపిస్తా, అస్సలు స్నానం చేయలేదు. ఏమో తమ్ముడు వీడికి చేయలేడు. మేము గుడికి పోతున్నాం ఫ్రెండ్స్. మేము పని చేసేది ఇంట్లో, పనికి తినాం ఈరోజు. నేను లాగిన్లో ఉన్నా. నేను మా అక్క పూజ కూడా చేసేసింది. మేమైతే గుడికి స్టార్ట్ కావాలి. ఇంకా మా బావ మా అక్క హన్వికతో ఫొటోస్ దిగుతారు. నేను కిందకు వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యే మూమెంట్లో 2-3 ఫొటోస్ అండ్ కొంచెం వీడియో తీపించుకున్నా. హన్వికకి డ్రెస్ బాగుంది కదా, ఎందుకో హన్వికకి ట్రెడిషనల్ వేసినా వెస్ట్రన్ వేసినా కానీ బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. యాజ్ ఏ మామ్ నాకు ఆ ఫీలింగ్ రావడం వెరీ కామన్ కదా. ఇంకా స్టార్ట్ అయిపోయినాము. అభిషేకం చేయించాలన్న ప్లాన్ ఉండే కానీ ఇంకా టైం సరిపోతే చేపిద్దాము, లేకపోతే మండే కూడా మన నేమ్తోని అభిషేకం చేస్తారు టెంపుల్లో. సో అట్లయినా టికెట్ తీసుకుందామని అనుకుని ఉండే. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయినాము. ఈ టెంపుల్ శివాలయం టెంపుల్, బీరంగూడ శివాలయం టెంపుల్. అది మా అత్తయ్య వాళ్ళకి ఒతన అంటారు కదా, గుడి ఒతన. సో అది మాకుండే. మా తాత వాళ్ళ అంటే మా హస్బెండ్ వాళ్ళ తాత ఆ జనరేషన్లో ఉండే, ఇప్పటికి కూడా ఉంది. ప్రతి శివరాత్రికి మా గుడి వద్దన మాకు వస్తుంది. సో నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతా, అంత పెద్ద టెంపుల్ మాకు ఉందని. అంతకన్నా ముందు కూడా నేను శివునికి ఎక్కువ మొక్కుతుండే. సో అట్లా నాకు ఈ కనెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఇంకా మా తాతకి హెల్త్ లో అయిన సిచ్యువేషన్లో అప్పుడు ఒక పంతుల్ని అపాయింట్ చేసిండు టెంపుల్లో. సో ఆ రోజు కాలభైరవ తిథి ఉండే అనమాట. సో అందుకే అందరూ అట్లా బూర్ది గుమ్మడికాయలో దీపం పెట్టారు. సో అట్లా పెడితే మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ నెగిటివిటీ అనేది పోతుంది. ఇద్దరు ఉండద్దు. మరి సూపర్ అన్న. మాకైతే దర్శనం కంప్లీట్ అయింది. ఇంకా హన్వికను ఎత్తుకొని ఇంకా అంతసేపు నిలబడడం కొంచెం నాకు లో అయ్యింది. ఇంకా బికాజ్ రీసెంట్గా అయింది కాబట్టి మరీ అంత ఓపిక ఉంటలేదు నాకు. ఇంకా మా అక్క హన్వికతోని క్లాప్ చేపిస్తుంది. అన్నయ్య హ్యాపీ బర్త్డే. క్లాప్ క్లాప్. వెరీ గుడ్. మేమైతే గుడికి పోయి వచ్చినాము. ఒక 1 అవర్ ఉన్నాము అక్కడ. 1 అవర్ ఆడుంటే ఇప్పటికి కూడా వీడు స్నానం చేయలేడు. ఇప్పుడే స్నానం చేయలేడు, మేమేం చేయాలి దానికి. ఇప్పుడే వంటలు స్టార్ట్ చేసినాం. అయితే ఈరోజు ఆబ్వియస్గా పార్టీ ఉంటుంది కదా మా వాళ్ళకి. స్టఫ్ ఏమంటుంది. నేను స్టఫ్ తినడానికి కూర అన్నం కూడా వండుతా, కానీ నైట్కి స్టఫ్ మంచిగా మ్యారినేట్ అవుతుందని మ్యారినేట్ చేసి పెడుతున్నా. చికెన్ 65
ఇంతే ఉంది అనుకోకండి చాలు. మేము ఫస్ట్ తినేసినాము. నేను మా అక్కనేమో ఆనపకాయ కూర అందంకాయ తిన్నాము. వీళ్ళందరూ చికెన్ తిన్నారు ఫ్రెండ్. ఎందుకంటే మా కాకలు కాగలేక మేము ముందు తినేసాం. ఈ మ్యారినేట్ అయిన తర్వాత అందరు వచ్చిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కుకింగ్ అయిపోయినాక డెకరేషన్ మెనూ ఏం లేదు, జస్ట్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బగారన్నం, వైట్ రైస్. నా బిడ్డేడు మా కృష్ణ కొత్త స్కేటింగ్ సైకిల్. ఆడ మా రోహిత్ గాడు అందరికన్నా మస్తు చిన్న బామ్మర్ది, మా చిన్న బామ్మర్ది కానీ ఆడ అంత హైట్ ఉంది. నేను ఉల్లిగడ్డలు కోస్తున్నా. ఇవేమే మా అమ్మమ్మ బాగుంది కదా, యంగ్ ఉంది కదా. హాయ్ చెప్పు, హాయ్ ఎవరేమో. అన్ని స్టైల్ చీరలు ట్రెండింగ్ చీరలు కట్టుకుంటాను మా అమ్మాయి కదా. కలర్ కాంబినేషన్ బాపమ్మని లక్ష్మీపురం అను కలవతి రుద్రారం అను ప్లీజ్ అని అనొచ్చు. మా అమ్మమ్మ వాళ్ళది ఏ ఊరేమి? మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఏ ఊరు? రామ్నగర్ సిటీ. పోతావా సిటీకి? ఏడుకోనమ్మ శాతం వస్తుంది. మా అమ్మకి నిన్న మొన్న నుంచి బీపీ వచ్చింది, అందుకంటే డల్ అయితే జోరు ఉంటుండే. మా పిన్ని అయితే వచ్చింది. ఈమెనే మా పిన్ని పేరు ఎంత చెప్పి? సరస్వతి. సరస్వతి చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. మై కట్టింగ్స్ అయిపోయినాయి గాయస్. 4 అవుతుంది. వంటలు స్టార్ట్ చేసిన. చికెన్ కర్రీ, బగారా రైస్ చేసేస్తే ఇంకా చికెన్ 65 వేస్తే వంటలు అయిపోతాయి. డెకరేషన్ వేయాలి, టైం లేదు. ఏమైందంటే మా అక్క మా మమ్మీని కాజు పేస్ట్ పట్టమన్నది. అయితే పేస్ట్ మిక్సీలో వేయమన్నది. వేసింది. మా అక్క చూడు సన్నగా అయిందా అని అన్నది. అయితే ఇంకా 2 రౌండ్లు వేయమన్నది మా అక్క. అయితే నేను కూడా అవునమ్మ ఇంకా 2 రౌండ్లు వేయాలంటే ఫస్ట్ ఏలు పెట్టి చెక్ చెయ్యి, లేకపోతే తీసి ముఖానికి కొడతా అన్నది. అప్పుడు సన్నగా అయిందని చెప్పిన. మా మమ్మీ ఇప్పటికీ తిడుతుంది ఫ్రెండ్స్. మీ మమ్మీ తిడితే నాకు కమెంట్ చేయండి. మా అమ్మ ఒకప్పుడు చెప్పక్క ఇట్లా కొట్టిందంటే మా మమ్మీ సెల్ఫ్ల కుచ్చి కొట్టింది. ఇల్లు నీళ్ళు తుడుస్తారు కదా, వైపర్ ఇరిగేదాకా కొట్టింది. మాకు చెయ్యి కూడా ఇరిగేది. మా మమ్మీ ఫుల్ కొట్టింది. అందరికైనా ఎక్కువ తన్ను వదిలినారు. నాకే ఎక్కువ దెబ్బలు పడ్డాయి. ఎందుకంటే నేనే కొంచెం వేసినట్టే. కాదు మా చెల్లెలు చిన్నది, ఆమె స్కూల్కి రోజు వద్దక్క అంటుండే. సరే నేను మా మమ్మీకి చెప్తుండే. మా మమ్మీ నన్ను ఫుల్ దమ్మగా కొడుతుండే. మా చెల్లెలు కొట్టే గ్యాప్లో ఆమె రెడీ అయి బయటకు వస్తుండే. ఇప్పటికి అట్లనే చేస్తుంది. దా కష్టం పగుని కూడా రావద్దు. చికెన్ రాలేదు ఇంకా, ఇప్పుడే పొయ్యి మీద వేసిన చికెన్. టైం 4:30 అవుతుంది. వాడు అప్పుడే బాక్స్ రెడీ పెట్టి. 4 వంటలేరు, వాళ్ళేమో గేమ్స్ ఆడుతురు. ఈమెమో లాగిన్ ఉంది, వీడేమో పంటలేదు. ఒక దిక్కు మా వంటలు అవుతుంటే వీళ్ళకైతే పానం అవుతలేదు. మా వాళ్ళకి మా కూర అయితే అయిపోయింది. చూపి నాకు చెప్తా. చికెన్ అయిపోవడానికి దగ్గర పడ్డది. ఏంటంటే ఇది హైదరాబాదీ దమ్కి చికెన్. ఓన్లీ హైదరాబాద్ పీపుల్స్కి వస్తుంది, వేరే వాళ్ళకి రాదు. వస్తుంటుంది. నేను మా అత్తగారింట్లో నేర్చుకున్నాను. మా వాళ్ళది హైదరాబాద్, మా వాళ్ళది సంగారెడ్డి, మా అమ్మాయి వాళ్ళది. నా వంటలన్నీ హైదరాబాదీ వంటలే, మొత్తం మా మామయ్య నేర్పించిన. కూరలకి నేను వండిందే ఇష్టం, అందుకని ఎప్పుడైనా నేనే వండుతా. ఎందుకంటే నా స్టైల్ వేరే ఉంటుంది, మా మమ్మీ వాళ్ళది వేరే ఉంటుంది. ఫ్రై కావాలంటే నేను ఏం కూరలు వద్దు, హాస్పిటల్లో పడాలి, మాకు మోషన్స్ వస్తాయి అంటే మా చెల్లెలు ఉండాలి. కూర హాయ్ చెప్పు. ఇక మా పెద్దమ్మ, ఇవి మా పెద్ద. హాయ్ చెప్పు పోవద్దమ్మా. దమ్
మేమే చేస్తుంది. ఇన్ని బెలూన్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయినాయి. ఇది నేను, మా అమ్మమ్మ, మా పెద్దత్త అంటే మా మమ్మీ వాళ్ళ అన్న వాళ్ళ భార్య వదిన. మా అన్నిక గ్యాప్లో మా అత్తమ్మ బంగారం తీసేసుకుంటుంది. ఆడ మా పోరలు డెకరేషన్ చేసుకుంటారు, డ్యాన్స్ చేస్తారు. ఇంకా నేనైతే ఖాళీగా ఉన్నాను, బెలూన్ ఆర్ట్స్ రెడీ చేద్దామని కూర్చున్నా. ఇంకా బ్లాక్ అండ్ వైట్ పెట్టుకుంటే ఆర్ట్స్ అయితే కంప్లీట్ చేసిన. మా తమ్ముడు అయితే డెకర్ బాగా చేస్తుంది కదా, బికాజ్ వానికి 10,000 ఉంది. వాని ప్రొఫెషన్ అది, అంటే వాడు డెకోర్ చేయడు, పనులతో చేయిస్తాడు. మా బామ్మది అయితే వాళ్ళ బావకు బాగా హెల్ప్ చేస్తుండు. సో మేమైతే వాలిపోయినాం, బికాజ్ ఇంకా వేడికి ఫేసెస్ అన్నీ వాలిపోయి ఎట్లనో ఉన్నాయి కదా. ఇంకా ఫస్ట్ మేమైతే ఫ్రెష్ కావాలి. క్రిషుకి మేము బతిమలాడుతున్నాము పండుకోమని, వాడైతే అస్సలు వండుకుంటలేడు, క్రాంకీ ఉంటాడు కేక్ కట్ చేసేటప్పుడు అని చెప్పినా కానీ వాడు వినలేడు. వాడు స్లీపీ మూడ్లో ఉండే. డెకరేషన్ బాగుంది కదా, అవుట్పుట్ ఫుట్బాల్ థీమ్ అనమాట ఈసారి. గిఫ్ట్స్ ప్యాక్ చేసినాం ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ లో బ్యాగ్, డోనట్ ఎరేజర్, చాక్లెట్, ఫ్రూటీ, పెన్సిల్, దీనికి కార్టూన్ ఇదేమో బొమ్మ ఉంది, స్పైడర్ మ్యాన్ మొత్తం 5 కిచెన్ కూడా, కిచెన్ 5 days కాబట్టి కిచెన్ స్కూల్ బ్యాగ్ కి 5 గిఫ్ట్స్. ఎందుకంటే 5 gifts ఎందుకంటే కృష్ణుది 5th బర్త్డే. ఇది మొత్తం ఒకరికి. ఇలా మా అపార్ట్మెంట్ లో ఉన్న కృష్ణ ఫ్రెండ్స్ అందరికి రిటర్న్ గిఫ్ట్. కానీ మా పెద్దత్తమ్మ అడుగుతుంది, మా చెల్లెలు అడుగుతుంది. అయితే ఎవ్రీ ఇయర్ మా చెల్లెలు కూడా అడుగుతుంది రిటర్న్ గిఫ్ట్. డెకరేషన్ కంప్లీటెడ్, బాక్స్ రెడీ. వంశ పని లేకుంటే కూర్చుండు. The final look of decoration. Manvika, happy birthday. Happy birthday. Clap, clap, clap. Clap, clap, clap. Clap, clap, clap. Clap, clap, clap. నేనైతే రెడీ అయినా. ఇది నా అవుట్ఫిట్. మా చెల్లెది బాగుంది కదా, మంగళగిరి. డ్రెస్ వాడా హ్యాపీ బర్త్డే టు యు. హన్వి ఇంకా క్రిషు ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ దిగారు. ఇంకా క్రిషుతోని మా హన్విక మంచిగా వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది. మా అక్కది హన్వికది సేమ్ అవుట్ఫిట్స్. మా అక్క శారీలో నుండి కొంచెం క్లాత్ తీసి స్టిచ్ చేయించింది మా అక్క. వాళ్ళ పెద్ద డాడీతో కూడా మంచిగా ఆడుకుంటుంది హన్విక. ఇంకా మా క్రిషు కొంచెం క్రాంకీ ఉండే, బికాస్ పొద్దున్న నుంచి పడుకోమంటే అస్సలు వండుకోలేడు. ఇంకా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత కొంచెం కామ్ అయిండు. తర్వాత ఫొటోస్ దిగడానికైనా కేక్ కట్ చేయడానికైనా కానీ రెడీగా ఉండే. లాస్ట్కి ఇంకా మా ఆయన తెచ్చిన కేక్ కట్ చేసిండు ఫైనల్గా.
ఇంకా వానికి మా బాబాయ్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చిండు. ఇదే నచ్చింది వానికి, మేము ఇచ్చిన అన్ని గిఫ్ట్స్ కన్నా మా బాబాయ్ ఇచ్చిన గిఫ్టే బాగుంది, ఫోటో ఫ్రేమ్. ఇంకా బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఇంకా మా క్రిషు గారు నెంబర్ ఆఫ్ టాయ్స్ని చూసి ఎగ్జైట్మెంట్ అయ్యి ఆ టాయ్స్తో ఆడుకుంటుండు. ఇంకా అందరు హన్వికతో ఫొటోస్ దిగుతారు, వాళ్ళ తాత, వాళ్ళ డాడీ, మా మామ, మా అత్తమ్మ అందరు ఫొటోస్ దిగుతారు. ఇంకా తినేసిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. ఇంకా ఏ దావత్ అయినా సరే కానీ లాస్ట్కి డ్యాన్స్ ఉండాల్సిందే కదా. నేను మా మమ్మీ మా చింతలు మీద కూర్చున్నాం వాళ్ళు డ్యాన్స్. A few moments later. ఒక 3 hours డ్యాన్స్ చేసిర్రు. డ్యాన్స్ చేసిన తర్వాత లాస్ట్కి ఇంకా కేక్ తినుకుంటా సైలెంట్గా కూర్చున్నారు అనమాట. ఎవరు త్రిషు బర్త్డే అయిపోయింది guys. See you all on next video. Until then, bye. బాయ్ చెప్పు నందు. బాయ్ కార్తిక్. బాయ్ చెప్పు. అమ్మ చెప్పు. బాయ్.